ఈరోజు మనం సింపుల్గా మష్రూమ్ బిర్యానీ చేసుకుందామండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. ముందుగా 1.5 పావు బియ్యం తీసుకొని, బాస్మతి బియ్యం అండి ఇవి, శుభ్రంగా 3 సార్లు కడగాలి. బాస్మతి రైస్ అయినా బాగానే ఉంటుంది, నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు, ఏవైనా బాగానే ఉంటాయి. ఇలా కడిగిన తర్వాత 1.5 పావుకు 2.5 పావు నీళ్లు పోసుకోవాలండి. ఆ నీళ్ళు కరెక్ట్ కొలత సరిపోతాయి. 2.5 పావు నీళ్లు పోసుకొని నానబెట్టాలి. మష్రూమ్ కూడా శుభ్రంగా కడగాలి. 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 స్టార్ పువ్వు, నల్ల యాలుక, మొరాటి మొగ్గ, జాపత్రి, యాలుకలు, సోంపు, కొద్దిగా గసాలు, కొద్దిగా సాజీరా, కొద్దిగా జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కస్తూరి మెంతి వేసుకొని దంచుకోవాలి. జీడిపప్పు దంచడం వల్ల బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు గిన్నె వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా చిటికెడు ఆవాలు చాలండి, ఆవాలు ఎక్కువ వద్దు. 1 అర స్పూను జీలకర్ర, 1 చిన్న బిర్యానీ ఆకు, కట్ చేసిన ఉల్లిపాయలు, 1 పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసినాను, సన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగనీయాలి, చిన్న మంట మీదనే వేగనీయాలి. ఇలా వేగాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 4 పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి. పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ బాగా వేగాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. బాగా వేగినాయంటే బిర్యానీ కలర్ వస్తుంది, మంచి కలర్ వస్తుంది, రుచి కూడా ఉంటుంది. నెయ్యి వేసుకొని వేయిద్దాం. ఈ బిర్యానీ ఆయిల్ లేకుండా పూర్తిగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్తో చేస్తున్నా. ఇంతకుముందు ఒకసారి ఇదే కొలతలతో బిర్యానీ చేసింటే చాలా బాగుండింది, అందుకే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా. ఇప్పుడు 2 పెద్ద సైజు టమోటోలు కట్ చేసి వేద్దాం. పెద్ద సైజు టమోటాలు అయితే 2 వేద్దాము, మీడియం సైజు అయితే 3 టమోటాలు వేయాలి. ఇలా వేపాలి. కొద్దిగా ఉప్పు వేద్దాం, తొందరగా మగ్గుతాయి. ఉప్పు వేస్తే టమాటో తొందరగా మగ్గుతుంది. ఉప్పు వేసినాక ఒకసారి కలిపి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. మూత మూసి మగ్గనిద్దాం. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇట్లుందండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని, ముందుగా దంచినాం కదా మనము జీడిపప్పు, మసాలా దినుసులు, గసాలన్నీ, కస్తూరి మెంతి, అది ఆ పౌడర్ అండి. ఇప్పుడు వేసి 2 స్పూన్ల కారం కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుదాం. ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడరు,
ఇలా బాగా కలుపుకోవాలి. చిన్న మంట మీదనే కలపాలి. ఇప్పుడు 4 స్పూన్ల పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుదామండి. కొద్దిగా పసుపు కూడా వేయాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మగ్గనిద్దాము. చూడండి బాగా మగ్గింది. ఇప్పుడు పుట్టగొడుగులన్నీ కారం పట్టేలా కలపాలి. పుట్టగొడుగులు వేసుకొని కారం పట్టేలా కలపాలి. వీటన్నిటికీ కారం బాగా పట్టాలి. ఇవి కూడా కొద్దిసేపు మగ్గనిద్దాం. పుట్టగొడుగులు మగ్గుతాయి. చిన్న మంట మీదనే మగ్గనియాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో రైస్ వేయాలి. నీళ్ళు కూడా సరిపోతాయి ఆ రైస్కు, ఆ నీళ్ళకు. ఉప్పు అందుకు తక్కువ ఉంటే చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు తక్కువైతే చూసుకొని వేసుకుందాము. ఉప్పు తక్కువ అనిపించిందండి, కొద్దిగా వేద్దాము. కొద్దిగా వేసిన ఉప్పు తక్కువ అనిపించింటే ఇప్పుడు పెద్ద మంట మీద బాగా ఉడకనిద్దాం. చూడండి బాగా ఉడుకుతుంది పెద్ద మంట మీద. కరెక్ట్ కొలతలతో పొడి పొడిగా అయిందండి అన్నం. బాగా చాలా బాగుంది. కరెక్ట్ సరిపోయింది. ఇంకా గుమ్మగుమ్మలాడే బిర్యానీ రెడీ. సరైన కొలతలతో నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయి. చూడండి ఎంత బాగుందో బిర్యానీ. ఇదే కొలతలతో మీరు కూడా చేసుకోండి. బిర్యానీ బాగా రుచిగా ఉంటుంది. మసాలా తక్కువతో ఈజీగా చేసుకునే బిర్యానీ ఈ పుట్టగొడుగుల బిర్యానీ. మీరు కూడా ఒకసారి చేసుకోండి. బిర్యానీకి అయితే ఏ కూర కూడా అవసరం లేదండి, ఇలాగే తినొచ్చు. ఒకవేళ మీరు కావాలనుకుంటే గోంగూర పచ్చిమిర్చి కర్రీ చేసుకొని తినండి, ఇంకా బాగుంటుంది.